షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా 25 కాపురంలో నా తోడి కోడల్ని సాధించడానికైతే ఏంటి, నా కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఆ గీతని ఇంట్లో నుంచి గెంటేయడానికైతే ఏంటి, ఎన్ని ప్లాన్లు చేశాను. అవి ఫ్లాప్ అయినా ఏదో ఒక మెట్టు మీద నిలదొక్కునేదాన్ని. ఫస్ట్ టైం ఆఖరి మెట్టుకు పడిపోయాను. ఇంట్లో ఎన్ని గొడవలు చేసినా మా ఆయన్ని ఎదిరించి మాట్లాడగలననే నమ్మకం ఉండేది. ఆయన కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం ఉండేది. ఇప్పుడు లైవ్లో ఎప్పుడూ ఆయన ముందు తలెత్తుకుని నిలబడే పరిస్థితి లేకుండా చేసింది. నన్ను ప్రేమించి భార్యగా ఇప్పటి వరకు తనకి ఎలాంటి సుఖాన్ని ఇవ్వకపోయినా నెత్తిన పెట్టుకుని చూసుకున్న శివ ఇప్పుడు తన కాళ్ల దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. అయినా కామ్గా చూస్తూ ఉండక శివ ఎందుకు నిందని తన మీద వేసుకున్నాడు? తను చూస్తూ నిలబడుంటే దొంగగా అందరి ముందు నేను నిలబడుండేదాన్ని కాబట్టి. ఆ గీత ఖచ్చితంగా నన్ను మిమ్మల్ని ఇంటి దొంగలు వీళ్లే అని నిరూపించుండేది కాబట్టి. నా మీదున్న ప్రేమతో నిందని శివ తన మీద వేసుకున్నా శిక్ష మాత్రం నాకే పడినట్టు. ఇక నుండి భార్య అనే మాట నాకు అలంకారమే కాని శివ మనసులో అయితే చోటివ్వడం, ఇచ్చినా నా మాటకు విలువివ్వడం, ఏ విషయంలోనూ నన్నింక నమ్మడం. దీనంతటికీ కారణం ఆ గీతే. అదేనే దాని అదృష్టం అనాలో లేక దాని తెలివితేటలతో నెగ్గుకొస్తుంది అనాలో తెలీదుగాని ప్రతి విషయంలోనూ ఆఖరి నిమిషంలో మ్యాటర్ని రివర్స్ చేస్తోంది. మన అంచనాల్ని తారుమార్చేస్తోంది. కానీ ఈసారైతే పక్కాగా ఇరుక్కుంది అని 1000% కాన్ఫిడెన్స్తో ఉన్నాను. కానీ పాత కథే రిపీట్ అయింది. మన ప్లాన్ని ఫ్లాప్ చేసి వాళ్ళన్నని నిర్దోషిగా నిరూపించుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న గీతని కూడా చెరిపేసి మళ్ళీ ఆ తింగరదాన్ని తెచ్చి పెద్ద కోడలిగా పెత్తనం చెయ్యని నా నెత్తి మీద పెట్టింది. మనం ఆ గీతతో గేమాడుతుంటే ఆ దేవుడు మనతో గేమాడుతున్నాడు. ఇక గీతని ఏ విషయంలోనూ గెలవలేమని అర్థమైపోయింది. ఎదురించి గెలవలేనప్పుడు తల వంచుకొని తప్పుకోవడమే బెటర్. ప్రియా!